స్థానిక మహిళా సమైక్య కార్యాలయం వద్ద ఓ మాజీ సీఎఫ్ ఆందోళన చేపట్టింది. తనను విధుల్లోనికి తీసుకోవాలంటూ కార్యాలయానికి తాళం వేసి అక్కడే బైఠాయించారు. హోంజారం గ్రామానికి చెందిన బోడా లక్ష్మి 2003 నుంచి ఇక్కడే సీఎఫ్గా విధులు నిర్వహించారు. అయితే 2022లో తనను సీసీ ఎంపీఎంలుగా అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు భర్త, పిల్లలు లేరని, ఈ ఉద్యోగమే తన జీవనాధారమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వినకపోవడంతో పక్కనే ఉన్న స్త్రీ శక్తి భవనంలో సిబ్బంది విధులు నిర్వహించారు. బోడా ఆదిలక్ష్మికి 60 ఏళ్లు పూర్తయినందున ప్రభుత్వ జీవో నిబంధనల ప్రకారం విధుల నుంచి తప్పించామని వెలుగు ఏపీఎం దదికుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరినీ విధుల్లోనికి కొనసాగించే అవకాశం లేదన్నారు. కార్యాలయానికి తాళం వేయటం వల్ల వెలుగు సిబ్బంది పనులకు అంతరాయం కలిగిందని, ఇందులో వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఎటువంటి జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. నేను 2003లోనే ఉద్యోగంలో చేరాను. 2003లో చేరితే 2003 నుంచి 2022 రోజు వచ్చేసరికి 27 జూలైలోనే నన్ను తీసేశారు. నాకు తెలియకుండా తీసేశారు. వివో బుక్స్, వివో స్టాప్లర్లు అన్నీ నా దగ్గర ఉండి, బుక్స్ అన్నీ నా దగ్గర ఉండి నాకు తెలియకుండా తీసేశారు. నేను 2 నెలలు ఆగి మళ్ళీ నేను కంప్లైంట్లు చేస్తే నా మీద రిపోర్ట్ చేసి పీడీ గారికి ఇచ్చారు. ఆవిడకి వయసు అయిపోయింది, గ్రామ సంఘం వాళ్ళు తీసేశారని. గ్రామ సంఘం వాళ్ళు అడిగితే మాకేట తెలీదు, ఆలే వచ్చి రాసుకెళ్ళిపోయినారు, మాకు తెలియదు అని సార్. నేను కంప్లైంట్ చేస్తే ఇన్ని కంప్లైంట్లకి ఇతను సమాధానం చెప్పట్లేదు. ఈ ఏపీఎం, ఆ సీసీ ఏపీఎం రాజకీయంలోనే చేతులు కలిపి రాజకీయ పరంగా నన్ను తీశారు.